దుర్గగుడిలో ఒక అపచారం జరిగింది. అమ్మవారికి సంబంధించినటువంటి మూల విరాట్‌తో పాటుగా అక్కడ దృశ్యాలన్నిటిని తీసి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గతంలో అట్లాంటిది జరిగినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం మీద విరుచుకుపడుతూ వార్తలు రాసినటువంటి పత్రికలు ఇప్పుడు ఎవరూ రాయట్లేదు. అప్పుడు మాట్లాడిన హిందూ సంఘాలు ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదు. మొత్తం రూటు మారిపోయింది. డౌన్ ప్లే ఏది చేయాలి, హైలైట్ ఏది చేయాలి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో నిర్దేశించేటటువంటి వర్గాలు ఇది డౌన్ ప్లే చేస్తున్నాయి ప్రస్తుతం. అయితే సోషల్ మీడియా ఊరుకోదు కదా, వాళ్ళు హైలైట్ చేస్తూ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో దుర్గగుడి అధికార యంత్రాంగం కీలకమైన ప్రకటన చేసింది. అమ్మవారి ప్రదాలయానికి సంబంధించిన ఒక వీడియో గత 2 రోజులుగా పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదివరకే మా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి సీసీ కెమెరాల ద్వారా అందుకు సంబంధించిన విచారణ చేపట్టి కొందరు అనుమానితులను గుర్తించడం జరిగింది. దేవస్థానం పరువుకు భంగం కలిగించేటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద